హాయ్ అండి. ఇవాళ ప్రొద్దున్న మా ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఏంటి, లంచ్‌కి ఏం కర్రీ చేస్తున్నానో చూపించబోతున్నాను రండి. ఇవాళ ఎగ్ మిక్స్ వెజిటబుల్ నూడిల్స్ చేస్తున్నా బ్రేక్‌ఫాస్ట్‌కి. ఇదిగోండి మ్యాగీ తీసుకున్నాను నేను. మ్యాగీ తీసుకొని దానికేంటంటే క్యారెట్, బఠానీ, బీన్స్ లేవు. క్యారెట్, బఠానీ తీసుకున్నా. ఒక 3 ఎగ్స్ బీట్ చేసి పెట్టా. ఇందులోకి ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక ప్యాకెట్ మ్యాగీ మసాలా వేసాను ఇందులో ఆ ఫ్లేవర్ కోసం. తర్వాత ఏంటంటే ఇది మ్యాగీ మసాలా, కావాల్సినంత ఉప్పు వేసేయచ్చు. ఇది నేనేంటంటే ఇప్పుడు మ్యాగీ మామూలుగా ఉడకబెట్టి నీళ్లు వార్చి మళ్ళా చేస్తారు కదా, నేను అలా చేయనండి, డైరెక్ట్ ప్రొసీజర్ చేస్తాను. నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి. కడాయి పెట్టాను నేను దీనికోసం. కొంచెం వేడెక్కగానే ఆయిల్ వేస్తా. ఫస్ట్ ఏంటంటే ఈ బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఆమ్లెట్ లాగా వేస్తాను. కడాయి వేడెక్కింది, సరిపడా ఆయిల్ వేస్తా. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. చాలా వరకు అయితే ఈ నూడిల్స్ని ఉడకబెట్టి వార్చి మళ్ళీ తర్వాత చేయడం కాకుండా ఇదేంటంటే మన ఉప్మా స్టైల్లో అనమాట. చాలా ఈజీగా ఉంటుంది, టేస్టీగా కూడా ఉంటుంది, బాగుంటుంది. ఓకే, ఆయిల్ వేడెక్కినట్టుంది. ఓకే, ఇప్పుడు దీన్ని ఏంటంటే ఆమ్లెట్లా వేసేస్తా. ఉల్లిపాయలు మన ఆప్షన్, కాకపోతే కొద్దిగా ఆనియన్స్ ఉంటే చాలా బాగుంటుంది అక్కడక్కడ క్రంచీగా. అయితే ఈ ఆమ్లెట్ కొంచెం థిక్గా ఉంది కదా, మూత పెట్టి 2 minutes పెడదాం. అప్పుడు ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్. ఇది ఒక థిక్ ఆమ్లెట్ కింద వస్తుంది. దీన్ని నేను ఫస్ట్ దీన్ని తీసి పెట్టేసి మ్యాగీ అయిన తర్వాత వేస్తా. ఇలా అనమాట. ప్లెయిన్ ఎగ్ కూడా వేసుకోవచ్చు, ఇట్లా ఆనియన్స్ వేస్తే ఇంకొద్ది టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది కదా. ఆమ్లెట్ లాగా అసలు ఫ్లఫీగా వచ్చింది చూడండి. అసలు కడాయికి అంటుకోకుండా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇదిగోండి, కడాయికి ఏమాత్రం అంటుకోకుండా వచ్చింది. మనం ఇవాళ మా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ ఎగ్ వెజిటబుల్ నూడిల్స్. బీన్స్ లేవు, బీన్స్ కూడా ఉంటే, బీన్స్ క్యాబేజ్ లేదనమాట, సో మిగతా వాటితో చేసేస్తున్నాం. ఓకే, కొంచెం బాగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసి పెడతాను. మా పిల్లలు చిన్నప్పుడు సండే ఎక్కువగా నేను నూడిల్స్ చేసేదాన్ని అండి. వాళ్ళకి నూడిల్స్ అంటే చాలా ఇష్టం. మా విమల్కి, రాహుల్కి చిన్నప్పుడు చాలా ఇష్టం. సో ఎక్కువగా నూడిల్సే చేసేదాన్ని సండే. ఇంకా ఎక్కువగా వెజిటబుల్స్ వేసి, ఎగ్స్ వేసి, ఒక్కొక్కసారి ఏంటంటే చికెన్ ఉంటే కొద్దిగా బ్రెస్ట్ పీసెస్ నేను తీసి ఫ్రీజర్లో పెట్టేస్తా. చికెన్ తెచ్చిన రోజు వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి డీప్ ఫ్రై చేసి, మసాలా మ్యారినేట్ చేసి డీప్ ఫ్రై చేసి నూడిల్స్లో వేస్తే అసలు చికెన్ ఎగ్ నూడిల్స్ లాగా చాలా బాగుంటుంది. కొంచెం ఒక 4-5 బ్రెస్ట్ పీసెస్ తీసి పెట్టినా సరిపోతుంది మనం నూడిల్స్లో వేయడానికి. ఎక్కువ అవసరం లేదు కదా, కర్రీ అంత అవసరం రాదు కదా, అట్లా అనమాట. అలా సండే నాకు ఈ మ్యాగీ చూస్తుంటే మా పిల్లల చిన్నప్పటి బ్రేక్ఫాస్ట్ అలవాట్లు గుర్తొస్తున్నాయి. ఇదిగోండి, ఇలా తీసేసుకున్నాం. మీరు గమనించారా, నేను ఆయిల్ ఈ ఆమ్లెట్కి సరిపడానే వేసాను, ఎందుకంటే మళ్ళీ వెజీస్కి కూడా వేయాలి. ఇలాగేనండి, మనము ఆయిల్ కొంచెం చూసుకుంటూ ఉండాలి, లేదంటే అన్నిట్లో ఎక్కువ వేసేసామనుకోండి అది మొత్తం కలిపి ఆయిలీగా అయిపోతుంది. ఇదిగోండి, ఇది స్క్రాంబుల్డ్ ఎగ్ నూడిల్స్ అయిన తర్వాత డ్రెస్సింగ్ లాగా వేస్తా. ఓకే, ఇప్పుడు ఏంటంటే కడాయి వేడిగానే ఉంది, ఇందులో వెజిటబుల్స్ ఫ్రై చేద్దాం. ఇంకొద్దిగా ఆయిల్, ఇంకెప్పుడే ఎక్కువ పట్టదు. అసలు ఇందులోకి ఈ క్యారెట్, బఠానీ కాకుండా క్యాబేజ్, బీన్స్ ఉంటే ఇంకా బాగుండేది. చెప్పాను కదా నా దగ్గర లేవు, అందుకని వీటితో చేసేస్తున్నా. మా ఇంట్లో క్యాబేజ్ తెస్తే
కర్రీ కంటే అవి ఫ్రైడ్ రైస్లోకి నూడిల్స్లోకి ఎక్కువ వాడతాం. నేను ఎప్పుడూ క్యాబేజ్, క్యారెట్, బీన్స్ ఇంకా గ్రీన్ ఆనియన్స్ కూడా తెచ్చి పెట్టుకుంటా. ఇలాంటి వాటికి బాగుంటాయి కదా, అందుకని కొద్దిగా వేగనిద్దాం. ఈ ఏంటంటే నూడిల్స్కి వెజిటబుల్స్ కొంచెం క్రంచీగానే ఉండాలి, సాఫ్ట్గా ఉంటే బాగోవు కదా, అందుకని హై ఫ్లేమ్ పైన ఫ్రై చేస్తున్నా. ఒక్క 2 minutes పెడితే సరిపోతుంది. ఇదిగా మూత, లేదంటే బఠానీలు పచ్చివాసన వస్తాయి. ఓకే, బఠానీ క్యారెట్ ఫ్రై అయిపోతున్నాయి. ఓకే, ఇప్పుడు ఇందులోకి ఈ మ్యాగీ మసాలా వేసేస్తున్నా. కొద్దిగా సాల్ట్, నూడిల్స్ సరిపడా. నేను ఎగ్ ఆమ్లెట్లోకి ఆల్రెడీ వేసేసాను, ఇవి కేవలం నూడిల్స్కి సరిపడా వేస్తున్నా. ఉప్పు, ఓకే. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ వేస్తా. ఇప్పుడు ఇన్ని నూడిల్స్ ఉన్నాయి, దీన్ని బట్టించి నేను ఒక మామూలుగా ఉజ్జాయింపుగా వేసేస్తున్నా. ఆ నూడిల్స్ ఉడికేంత వరకు అన్నమాట. చలో, సేమ్ ఉప్మా స్టైల్లోనండి, చాలా ఈజీ. ఇది ఈజీగా ఉంది కదా, లేదంటే నూడిల్స్ని సెపరేట్గా బాయిల్ చేయడం, వాటిని వడకట్టడం, మళ్ళీ చల్లార్చడం, అన్నిటికంటే ఇది బెస్ట్. ఉప్మాకు లాగే ఈ ఎసరు అనేది కొంచెం బాయిల్ అవ్వనివ్వాలి. అయితే ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు చూసుకుందాం. సరిపడా ఉంది ఉప్పు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు ఇందులో నూడిల్స్ వేసేస్తున్నా. బాగుంది కదా ఇలా ఉప్మా స్టైల్లో నూడిల్స్. నాకు చాలా రోజుల తర్వాత తెలిసింది ఈ చిట్కా. అబ్బో, ఇది బాగుంది అని. ఎలాగో ఇప్పుడు ఈ నీళ్ళలో ఎలాగో మ్యాగీ ఉడికిపోతుంది. మ్యాగీ ఎంత ప్రీ బాయిల్డే కదండి, మ్యాగీ అయినా ఇప్పి అయినా. ఇవి ప్రీ బాయిల్డ్ నూడిల్స్, హాఫ్ కుక్ అయి ఉంటాయి. మనము ఒక్కోసారి పచ్చిది మామూలుగా తిన్నా కూడా టేస్టీగానే ఉంటాయి చూడు. ఓకే, ఇది కొద్దిసేపు మూత పెడతాను. ఈ నీళ్లు ఈ మ్యాగీకి సరిగ్గా సరిపోతాయి, సరిగ్గా వచ్చేస్తుంది. కొద్దిగా మూత పెడతా, 2 minutes. ఓకే, 2 minutes తర్వాత తీసి చూద్దాం అసలు. ఇంకొద్దిగా, ఓకే, ఇంకొద్దిగా ఉడకాలి. నీళ్ళు ఉన్నాయిలేండి, సరిపోతాయి. వాటర్ ఉంది. నేనేం చేస్తానంటే సిమ్మర్లో పెట్టేసి మూత పెట్టేస్తా. అది ఇట్లా దమ్ముకు వచ్చినట్టు అయ్యి నూడిల్స్ బాగా ఉడికిపోతాయి. చాలు. ఓకే, మ్యాగీ చూస్తారా, క్వాంటిటీ ఉబ్బింది. ఓకే, చక్కగా వచ్చేసింది మ్యాగీ. రెడీ, మా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఎగ్స్ వేసేస్తాం. డబుల్ ఎగ్ వెజిటబుల్ నూడిల్స్, మిక్స్ వెజ్ నూడిల్స్, సూపర్. ఓకే, వేడి వేడి ఎగ్ నూడిల్స్ రెడీ. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. పిల్లల గురించి అంటున్నాను కానీ యాక్చువల్లీ నూడిల్స్ అంటే నాకు కూడా ఇష్టమేనండి. ఇంకా మా వారు ఏంటంటే తప్పనిసరిగా తింటారు అనుకోండి. అంటే ఇంకా మా ఇంట్లో ఒకటి ఏంటంటే అందరం అన్నీ తింటాం. అది నా వంటలు వీడియోస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా సబ్స్క్రైబర్స్కి ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా నాకేమన్నా సజెషన్స్, ఇంకా వీడియోస్లో ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్స్ చేయాలి అని మీకు అనిపిస్తే దయచేసి కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేను తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.